హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ చపాతీలోకి కొత్తగా ఒక టేస్టీ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ వేడివేడి చపాతీలోకి వేడిగా ఉన్న కర్రీతో తింటే ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకుని తినే చపాతీ కర్రీ కంటే ఈ విధంగా చేసుకుని తిన్నారంటే మీరు తినే వాటికంటే ఎక్కువగానే తింటారు. ఈజీగానే చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో చూసి తప్పకుండా ఈరోజే ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకే కాదండి, పుల్కా రోటీలో కూడా టేస్ట్ అదిరిపోతుంది. అస్సలు మిస్ కాకుండా చేసుకొని తినండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెసిపీ ఎలా చేశానో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న కప్పు పల్లీలు వేయించుకోవాలి. దోరగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. వీటిని ఒక పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీలని పొట్టు తీసేసి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసి కచ్చాపిచ్చిగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చేతితో తీసి చూపిస్తాను. ఈ విధంగా పంటి కింద మనం తినేటప్పుడు పడుతూ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోనికి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, 2 కప్పులు ఆనియన్స్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్, ఒక 1/2 కప్పు ఆయిల్, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఈ విధంగా చేస్తూ ఉండటం మీరు ఎప్పుడు చూసి ఉండరు, కానీ కొత్తగా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 4 నుంచి 5 గిన్నెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు టమోటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేయాలి, ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఎక్కువగా మిల్ట్ అవ్వకపోయినా పర్వాలేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉడికించుకున్న పచ్చి బఠానీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవైతే మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే అవి ఉడకవు. ఈ విధంగా వేసుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి మనం అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా వేగితే చాలండి. ఎక్కడ కూడా మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలా మరొకసారి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఈ కర్రీకి ఎక్కడ కూడా మూత పెట్టే పని ఉండదండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. వాటర్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు మనం. ఈ విధంగా పొడి పిండి వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీలో ఎక్కడ కూడా వాటర్ వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి మనం అంతా కూడా మిల్క్ చేసేసుకుని 2 నిమిషాలు ఆగిన తర్వాత 1 కప్పు పెరుగు ఈ విధంగా వేసుకోవాలండి. బాగా చిలికి వేసుకోవాలి, ఎక్కడ కూడా బరక లేకుండా. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా పెరుగంతా కూడా ఈ వెజిటేబుల్కి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు కనుక సరిపోకపోతే గ్రేవీ కోసం ఇంకొక కప్పు అయినా వేసుకోవచ్చు. చూసుకుని మీకు ఎంతైతే గ్రేవీగా అవసరం పడుతుందో ఆ విధంగా వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమి ఉండదు, రుచి ఎక్కువగానే ఉంటుంది. పెరుగులో ఉన్న వాటరే మనకు సరిపోతాయి. ఈ కర్రీలోకి ఈ విధంగా మెల్లిగా మనం మిల్ట్ చేసుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఈ కర్రీని వండుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హై ఫ్లేమ్లో పెడితే ఆ పెరిగంతా కూడా థిక్నెస్ వచ్చేస్తుంది, విరిగిపోయినట్లుగా బిళ్ళలు బిళ్ళగా అవుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఈ విధంగానే నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కర్రీ ఈ విధంగా ఉన్నప్పుడే సాల్ట్ కనుక సరిపోకపోతే ఒకసారి సాల్ట్ చూసుకుని మీరు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగా వేసాం కాబట్టి సరిపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే మీరు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా వేగాల్సిన అవసరం లేదండి. చూడండి, మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మనకు తగులుతూ ఉండాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూస్తున్నారుగా, కర్రీ అయితే రెడీ అవుతుంది. నాకైతే 1 కప్పు పెరుగు సరిపోలేదని మరొక కొంచెం కప్పు అయితే నేను వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం దించినప్పుడు అది థిక్నెస్ దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. అంతేనండి, చపాతీ కర్రీ వేడివేడిగా గుమ్మములాడుతూ రెడీ అయింది. చపాతీ ఇష్టంగా తినాలంటే కర్రీ రుచిగా ఉంటేనే తినగలము. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి, రుచిని ఆస్వాదించండి. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.